jungle. ఈ డిసెంబర్ నెలకు సంబంధించి చేయూత ఆసరా పింఛన్లు అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ వృద్ధాప్య, వితంతు, వికలాంగు, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు అయితే ఈ నెల 29 వరకు పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే చాలా మంది చాలా డిస్టిక్లో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి, కొంతమందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడతాయి. బ్యాంక్ అకౌంట్లో పడిన వాళ్ళు ఎక్కడైనా సరే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్లో పడే వాళ్ళు మాత్రం కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి, లేదంటే వాళ్ళే మీ విలేజ్కి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. వేలు రాని వాళ్లకు వాళ్ళు కూడా ఆధార్ ఫేస్ ఆర్డీతో ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ రెగ్యులర్గా ఎవరికి వస్తుంది, ఈ పెన్షన్ ఎవరికి ఏ పెన్షన్ వస్తుంది, ఇలాంటి విషయాలు ఏ విధంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదనంటే ఆసరా పెన్షన్ అని మీరు సెర్చ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ సెర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ సదరం ఐడి కానీ లేదంటే మీ పెన్షన్ ఐడి, మీ ఆధార్ కార్డ్ నంబరు ఇక్కడ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎంత పెన్షన్ వస్తుంది తెలుసుకోవచ్చు. మీకు అలాంటి డీటెయిల్స్ కనుక లేదు, మీ విలేజ్లో వేరే వాళ్ళకి తెలుసుకోవాలి, లేదంటే మీ రిలేషన్లో వేరే వాళ్ళకి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిస్టిక్ కనిపిస్తుంది కదా, ఈ డిస్టిక్ మీద సెలెక్ట్ చేసి డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పెన్షనర్ నేము, మీరు ఎవరిదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో డీటెయిల్స్ వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరున్నారో వాళ్ళ పేరు సెర్చ్ చేయండి. లేదు మీ దగ్గర ఇట్లాంటి డీటెయిల్స్ కనుక లేవు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఈ విలేజ్కి సంబంధించి ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎప్పటి నుంచి పెన్షన్ స్టార్ట్ అయింది, వాళ్ళకు ఏ రకాల పెన్షన్ వస్తుంది, ఈ విధంగా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ మీకు ఈ విధంగా డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి చాలా పేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క పేజీలో కొంతమంది పెన్షన్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు రెగ్యులర్గా 3 months లోపు పెన్షన్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు 3 నెలలు కనుక పెన్షన్ తీసుకున్నట్లయితే మీకు పెన్షన్ కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి ఒక పేరు తీసుకుందాము. ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళకి ఏ పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విలేజ్లో మీ పేరు ఎక్కడుందో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అయితే చాలామంది పెన్షన్స్ ఎప్పుడు పెరుగుతాయి, ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందు చెప్పారు అని చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పాత పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఒకవేళ పెన్షన్స్ పెంచినట్టయితే మన ఛానల్లో వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఈ ప్రతి నెల పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి, లేదంటే కొత్త పెన్షన్స్ ఎప్పుడు వేస్తారు, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.